ప్రేమను వాళ్ళారా బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకున్నాం. కావున యేసు లాజరు చనిపోయాను. యోహాను 11:14. లాజరు నిద్రపోతున్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసినప్పుడు శిష్యులకు మొదట్లో వారికి ఆ మాట అర్థం కాలేదు. ఒకరు నిద్రపోతే మనం అతన్ని లేపగలం, కానీ చనిపోయిన వారిని లేపలేరు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన వారిని కూడా లేపగలరు. యేసు ప్రభు చనిపోయిన లాజరును పిలిచినప్పుడు అలాగే జరిగింది. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. యోహాను 11:43-44. ఎవరైనాను విశ్వసించని ఎడల ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలుసుకొనుటకు సజీవులుగా బయటికి రాలేరు, కానీ నిత్యమైన నరకంలోనికి వెళ్తారు. ప్రభు మీ అందరిని దీవించి అందరికీ కూడా రక్షణార్థమైన అనుభవము కలిగి ఉంటకే దేవుడు తన కృపను విస్తరింప చేయనుగాక. ఆమేన్.